పశ్చిమ బెంగాల్లోని కలకటాలో ఆర్జీకర్ వైద్యశాలలో ఒక పల్మనాలజిస్టుగా చేస్తున్నటువంటి డాక్టరు తను వృత్తి చేసి రెస్ట్ తీసుకోవడానికి 3 గంటల ప్రాంతంలో పడుకుంటే తనని తెల్లవారయ్యేసరికి ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసి చంపబడినటువంటి పరిస్థితి దేశమంతా పేపర్లో కూడా మనం చూస్తా ఉన్నాం. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, తోటిగా ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ ఒక డ్రగ్ మాఫియాలో ఉన్నారు. దాన్ని రక్షించుకోవడానికి ఆ అమ్మాయి సాక్ష్యాధారంగా నిలబడింది కాబట్టి ఆ అమ్మాయి లేకుండా చెయ్యాలి అని చెప్పని డాక్టర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ప్రాణాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పని కూడా తల్లిదండ్రులు కానీ ప్రజానీకం కానీ మేధావర్గంగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. అందుకని దీనికి ఎవరైనటువంటి దీని వెనక పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దీని వెనక ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్మ కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని రకాల మహిళలకి ఉద్యోగ స్థానాలలో, పని ప్రదేశాల్లో మహిళలకి రక్షణ కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దోషులందరినీ కఠినంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుని ఈ మధ్యకాలంలో మనం ఆగస్టు 15వ తారీఖున 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఇంకా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటే దీనికి కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తగ్గించుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఆగస్టు 9వ తారీఖున బెంగాల్ కలకత్తాలో కోవిడ్ అనే ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన పరిస్థితిని మొత్తం భారతదేశమే సిగ్గుపడిన పరిస్థితి మనం చాలా వర్ణిస్తా ఉన్నాం. రెండోది ఇవాళ భారతదేశంలో ఇటువంటి సంఘటనలు అంటే 2014 తర్వాత మొత్తం 20% జరిగినాయంటే 20% ఈ దేశంలో అత్యాచార హత్యలు జరుగుతున్నాయంటే భారత పాలకులు ఏం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ భారతీయ వైద్య వృత్తులు, భారతీయ డాక్టర్లు 60% మంది ఇవాళ మహిళా డాక్టర్లు ఉన్నారు. మరి 60% మంది మహిళా డాక్టర్లకి మరి ప్రభుత్వాలు రక్షణ కల్పించలేకపోయిన పరిస్థితి చాలా దుర్మార్గం. గతంలో మనం చూస్తే ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దాదాపు ఈ 14 ఏళ్లలో దాదాపు 100,000 హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ వీటి నియంత్రించడంలో ప్రభుత్వాలు ఇవాళ విఫలం చెందినాయి. ఒక పక్కన అశ్లీల సాంప్రదాయాలు, అశ్లీల నృత్యాలు ఇవాళ వితండవాదం చేస్తుంటే మరో పక్కన విద్యార్థుల్ని చెడగొట్టేటువంటి మత్తు పానీయాలు, మద్యం లాంటి ఇవాళ విత్తలుగా ఉంటే మరి ప్రభుత్వాలు వీటి నియంత్రించడం కూడా పూర్తిగా విఫలమైన పరిస్థితి స్థాయిలో నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీని బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం పత్రాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మమతాకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే దేశవ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో మహిళల రక్షణ కల్పించాలన్న బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాల పని చేయకుండా మిగిలిన చేస్తాం తప్ప కాదు. అందుకని మేము పీడీఎస్గా అట్లా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళల రక్షణ కల్పించిన ప్రభుత్వాలు పాలకులు కాల్చేపించాలా స్పష్టంగా తెలియజేస్తూ వాళ్ళ రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఆమె మీద అత్యాచారం అత్యంత పాత్రికంగా చేసి ఆమెను చంపేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారత వైద్యులందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయ్యా, ఈ దేశంలో భారతీయ వైద్యుల్లో 60% మంది మహిళలు ఉన్నారు. వారు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి పని ప్రదేశాల వాళ్ళు రక్షణ కల్పించని చెప్పేసి వాళ్ళు నరేంద్ర మోడీకి లేఖ రాస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ కనీస ఒక మాట కూడా ఇంతవరకు మాట్లాడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ఘటనలో పాల్గొన్న దాదాపు 10 మందిని అత్యాచార నిందితుల్ని అరెస్ట్ చేయడంలో కూడా బెంగాల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెల్లని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ మన ప్రదర్శన మహిళా సంఘం అట్లానే పీడీఎస్ విద్యా సంఘాలు చాలా స్పష్టం తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్య తీసుకొని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఈ కార్యక్రమం కోసం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.
ఇప్పుడు ఈ కార్యక్రమం చేసిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మంజులత మాట్లాడుతుంది. ప్రభుత్వాల యొక్క దౌర్భాగ్య స్థితి బయట